आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। गांजे की गैरकानूनी मुंतकिली के खिलाफ महकमा आबकारी के ओहदेदारों ने कार्रवाई करते हुए तांडूर रेलवे स्टेशन के करीब 52.8 किलोग्राम खुश्क गांजा जब्त कर लिया। इस सिलसिले में उड़ीसा से ताल्लुक़ वाले 3 अफराद को गिरफ्तार किया गया। जब्तशुदा गांजे की मालियत तकरीबन 13.20 लाख रुपये बताई गई है। जिला एक्साइज सुपरिटेंडेंट श्रीनिवास रेड्डी ने चारशंबे के रोज़ तांडूर एक्साइज दफ्तर में मीडिया को केस की तफसीलात से वाकिफ़ कराया। उन्होंने बताया कि तांडूर के रास्ते गांजे की गैरकानूनी मुंतकिली की मुसद्दिक़ा इत्तला मिलने पर STF हैदराबाद, इन्फोर्समेंट रंगारेड्डी, DTF विकाराबाद और मकामी एक्साइज अहदेदारों ने मुश्तरका तौर पर कार्रवाई की। मंगल की शब तांडूर रेलवे स्टेशन के करीब वाक़ दोपहिया गाड़ियों की पार्किंग में तलाशी मुहिम चलाई गई। इस दौरान 4 ट्राली बैग के साथ मुश्तबा हालत में मौजूद 3 अफराद को हिरासत में लेकर तलाशी ली गई, जिस पर उनके सामान से गांजे के पैकेट बरामद हुए। गिरफ्तार अफराद की शनाख्त मधु प्रधान, शिवा नायक और नीलू मंडल साकिनान उड़ीसा के तौर पर की गई है। उनके कब्जे से मजमूई तौर पर 52.8 किलोग्राम गांजा बरामद हुआ, जिसकी मालियत तकरीबन 13 लाख रुपये बताई गई है। इब्तदाई तहक़ीक़ात में इंकशाफ हुआ कि मुलज़िमीन गांजा मुंतकिल करने के एवज़ फ़ीकस 10,000 रुपये उजरत हासिल कर रहे थे। एक्साइज अहदेदारों ने गांजा जब्त करते हुए मुकदमा दर्ज किया और मुलज़िमान को रिमांड के लिए रवाना कर दिया। अहदेदार इस बात की तहक़ीक़ात कर रहे हैं कि गांजा कहाँ से लाया गया था और तांडूर में किस शख्स के हवाले किया जाना था और इस गैरकानूनी मुंतकिली के पीछे मज़ीद कौन कौन अफराद मुलव्विस हैं। इस कार्रवाई में STF के सब इंस्पेक्टर्स वेंकटेश और मंजुला, DTF CI श्रीनिवास, तांडूर एक्साइज CI SIs के अलावा ट्रेनी SI हसीबुद्दीन और दीगर अमले ने हिस्सा लिया। మాకు నిన్న గంజాయి రవాణా అవుతుందని డైరెక్టర్ గారు AK మహంతి గారు ఆదేశాల మేరకు మా DC గారు రఘురావు సారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ రంగారెడ్డి డివిజన్ జ్యోతి కిరణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు STF అంటే స్టేట్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, DTF అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వికారాబాద్, మన SHO సంయుక్తంగా కలిసి ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ 2-వీలర్ పార్కింగ్ లోపల సర్చ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఒక 3 వ్యక్తులు కనిపించారు. వాళ్ళ దగ్గర 4 ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకున్న తర్వాత సోదా చేయగా వాళ్ళ దగ్గర 52.8 కేజీల ఎండు గంజాయి లభించింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒడిస్సా నుంచి తీసుకొని వస్తుంటారు. కొద్దిసేపు ఇక్కడ ఆగారు. ఎక్కడ తీసుకుపోతారో వాళ్ళు ఏం కరెక్ట్ చెప్పలేదు. దాని తర్వాత వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకడు మధుప్రధాన్, సన్ ఆఫ్ జయప్రధాన్, వీడు గంజాం డిస్టిక్, రెండోడు శివా నాయకు, సన్ ఆఫ్ బహు నాహన్, వీడు గంజాం డిస్టికే, మూడోడు A3 నీలు మండల్, సన్ ఆఫ్ గోపాల్ మండల్, గంజాం డిస్టిక్. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క మనిషి 10,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళు తీసుకుపోయి ఇక్కడ ఆగి ఎవరికి అమ్ముతున్నారు అంటే వాళ్ళు చెప్తలేరు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కొద్దిసేపు ఆగినాం, తర్వాత బయటకు వెళ్ళిపోతామని చెప్పారు. ఇది రాత్రి జరిగింది. 52.8 కేజీలు వర్త్. ఇది 13,22,000 సుమారు. ఒడిస్సా సార్ వీళ్ళు పాత నేరస్తులా ఇంతమంది ఏమన్నా అటెండ్ చేస్తారు? ఇంకా మనకి ఎంక్వైరీ చేస్తున్నాం, కొంచెం చూడాలి. ఒడిస్సాకి వెళ్ళి ఇక్కడ వీళ్ళు ట్రైన్లో వచ్చినట్టు ఇక్కడ ఆగారు. ఏ ట్రైన్ అని మనకు వాళ్ళు తెలియదు. మనకు అక్కడ ఆగిన పక్కన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఉండరని చెప్తారు. వచ్చాము. STF హైదరాబాద్ నుంచి వచ్చారు, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, వికారాబాద్ నుంచి SHO అందరం కలిసి సంయుక్తంగా ఈ కేసు చేయడం. ఎప్పుడైనా వచ్చారు అసలు వీళ్ళు ఏమి ఇప్పుడు ఓన్లీ 10,000 ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు కరెక్ట్. వీడికి ఎవరికి వస్తున్నారు అంటే పాత కేసులలో కూడా ఎప్పుడు చెప్పలేదు పాత కేసుల్లో రాలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే దాంట్లో అంటే
ఫెయిల్యూర్ అనేది ఎవరు వీళ్ళు కరెక్ట్ చెప్తలేరు ఇది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయదు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు ఫస్ట్ వాళ్ళు మాట్లాడడానికి అయితే హిందీ సగం మాట్లాడతాడు ఒరిస్సా మాట్లాడతారు